ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ. గురుగారు, ఈసారి మనకి సూర్యగ్రహణం ఎప్పుడో వచ్చింది. మన భారతదేశంలో మరి దాని ఇంపాక్ట్ ఉంటుందా లేదా? పట్టు విడుపు సమయాలు ఏంటి? మనం ఎలాంటి నియమాలు పాటించాలి? మరి ఇది ఏ రాసుల వారికి బాగా అనుకూలంగా ఉంటుందంటారు ఈ సూర్యగ్రహణం? మనకి 2025 సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఇదే, మార్చి 29, 2025 సంవత్సరంలో. ఈరోజు షష్టగ్రహ కూటం కూడా ఉంది. అమావాస్య, సూర్యగ్రహణం, అద్భుతం. అమావాస్య అనగానే ప్రతికూల శక్తులు తిరిగేస్తూ ఉంటాయి. భూతాలు, దెయ్యాలు, ప్రేతాత్మలు, చేతబళ్ళు, గీతబళ్ళు, ఇవి అవి అని చెప్పుకుంటాం కదా. అవన్నీ వాళ్ళందరూ ప్రయోగాలు చేసేస్తారు. వెయిట్ చేస్తూ ఉంటారనమాట. చేతబళ్ళు చేసేద్దాం, ఏదో ఒకటి అడికి వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి పూజ చేసేస్తూ ఉంటే అది తగులుతుంది. కత్తి వచ్చినప్పుడు కరెక్ట్గా వేసి కొట్టడానికి కరెక్ట్గా దిగిపోద్ది గుండెల్లోకి. మామూలు రానోడు కొడితే కొంచెం గాయమన్నా అవుద్ది కదా. అలాగా ఆడికి వచ్చారో అదో తర్వాత సంగతి విషయం. చేతబళ్ళు అయితే చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఈ సూర్యగ్రహణ సమయాలలో అసలు యాక్చువల్గా ఏంటంటే, సూర్యగ్రహణము అంటే సూర్యుడు, ఇక్కడ భూమి ఉంది, మధ్యలో చంద్రుడు ఉంటాడు. ఆ చంద్రుడు వచ్చి సూర్యకాంతి వదులుతుంటే ఈ సూర్యుడిని ఇలాగ అడ్డుకుంటాడు. అందుకని ఈ పైన మిగిలిపోయినటువంటి కింద అంచులు కనబడతాయి. ఇందులో 2 రకాలు ఉంటాయి: పాక్షిక సూర్యగ్రహణము, సంపూర్ణ సూర్యగ్రహణం. కాబట్టి వీటిల్లో మనకి ఏ సూర్యగ్రహణమైనా ఈ యొక్క కిరణాలు అనేటటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి కిరణాలు. అందుకే సూర్యగ్రహణం టైంలో సైంటిస్టులు ఎప్పటికప్పుడు నాసా చెప్తా ఉంటుంది, ఇది పర్వాలేదు వెళ్ళి చూడండి, ఇది చూడొద్దు ఈ టైంలో. ఈసారి పాక్షికమైన గురుగారు సూర్యగ్రహణం మధ్యాహ్నం 2:20 స్టార్ట్ అవుతుంది పట్టు. విడుపు కాలమేమో సాయంత్రం 6:13 వెళ్ళిపోద్ది. మరి ఈ సమయంలో మనం ఏం చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి మనం? మరి పట్టే ముందే మనం వెళ్ళి నదుల్లో ఉన్నవాళ్ళు నదులు, సముద్రాలు ఉన్నవాళ్ళు సముద్రాలు లేదా ఇళ్లలో స్నానాలు చేయాలి. వెళ్ళి మిగతా టైంలో వీళ్ళు ఇళ్ళకి వచ్చేసి జపాలు చేసుకునే వాళ్ళు చెప్పచ్చు, నీళ్ళల్లో జపాలు చేసేవాళ్ళు నీళ్ళల్లో చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ చేస్తారనమాట. ఎవరు జపాలు వాళ్ళు చేసుకుంటారు. సాయంత్రం 6:13 క్లోజ్ చేస్తారు. మళ్ళీ స్నానం చేయాలి. దేవాలయాలన్నీ మూసేస్తారు గ్రహణ సమయాల్లో. దేవాలయాలకు వెళ్ళడానికి కుదరదు. తర్వాత మన ఇళ్లల్లో కూడా దీపారాధన అది చేయకూడదు. కేవలం ఇంట్లో కావాల్సిన అగరబత్తి పెట్టుకోవడం, మూలం జపం చేసుకోవడం, ఇంతవరకు అలౌడ్. ఆ తర్వాత ఆగమశాస్త్ర ప్రకారం, రూల్స్ ప్రకారం నడుస్తాయి కాబట్టి దేవాలయాలు ఆ విష కిరణాలు ఆ దేవుడి మీద పడి ఆ దేవుడు అంతా కూడా మనకి, ఆ విగ్రహాలన్నీ కూడా మనకి పాయిజనస్ అవుతాయి, మలినం అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో, నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో మూసేయమని ఋషులు కోడెడ్ భాషలో చెప్తారు. మూసేయాలంటే మూసేయాలి అంతే. ఎందుకు అన్నది అంతరార్థాలు చాలా ఉంటాయన్నమాట. మనుషులకి అర్థం అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆ తర్వాత ఈ యొక్క పట్టు విడుపుల సమయంలో జపాలు చేసుకోమన్నాను కదా. వీళ్ళంతా కూడా చాలామందికి ఎవరు గురువు గారులు వాళ్ళు ఇస్తారు మంత్రాలు. ఆ చిన్నైనా చితకైనా గురువే కాబట్టి ఎవరిచ్చినా సరే ఆ మంత్రాలతో జపాలు చేసుకోవాలి. కాకపోతే ఏమండి కరెక్ట్గా నేను 1000 చేయనండి, నువ్వు 100 చేస్తానండి. చాలామంది హోమాలు ఈ టైంలో ఏంటంటే సిద్ధ అయిపోవాలండి అని చెప్పేసి హోమాలు చేసేయడం, అలాగే తర్పణాలు వదిలేయడం, ఇలాంటివన్నీ చేస్తారు. ఇవన్నీ అవసరం లేదు. మొట్టమొదటిగా జపం చేస్తే సరిపోద్ది ఈ టైంలో. కాబట్టి మంత్ర సాధనకి మనకి మామూలు టైంలో చేసేటటువంటి సాధన కంటే కూడా ఈ టైంలో చేసేటటువంటి సాధన చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా గ్రహణం సమయాల్లో వీళ్ళు కనుక ఏ దేవుణ్ణైనా మనము పూజ చేసినప్పుడు, ఇప్పుడు దేవాలయాలన్నీ కూడా మూసేస్తారు కాబట్టి దేవాలయాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అలాగే గ్రహణ సమయాల్లో భోజనాలు చేయకూడదు, ఏమీ కూడా తినకూడదు. మరి మేము తింటామండి అని హేతువాద సంఘాల వాళ్ళు బయటకు వచ్చి ట్యాంక్ బండి మీదకి వచ్చి చాలాసార్లు తిన్నారు వాళ్ళు. మరి తింటే మేము మరి మనకు తెలిసినటువంటి ఒక ఆవిడ ఆధ్యాత్మికవేత్త ఏం చెప్పారు, డైరెక్ట్ చెప్పారు పాపం. ఏమని, నాయనా మీరు పేపర్లలో లడ్డుతో ఉన్నటువంటి వాటిల్లో బజ్జీలు ఇవన్నీ తింటారు. ఇవి మనం తిన్నామనుకో బాడీలోకి లడ్డు వెళ్తుంది కదా నూనెతో కలిసి. ఒక ట్రిప్కి ఏం కాదు, అలా 4-5 ట్రిప్పులకి వెళ్తే ఎలాగైతే లోపల జరుగుద్దో ఈ ఇమ్యూనిటీ ప్రాబ్లం వచ్చే సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అలా మీకు కూడా ఒక రోజు తింటే గ్రహణ సమయాల్లో కాదునైనా తింటే దమ్ముంటే రోజు తినండి అని చెప్పింది. వచ్చిన గ్రహణం ప్రతిసారి అది లేటుగా వస్తాయి మీకు ఆ రిజల్ట్స్ అనేటటువంటి అని చెప్పారు. ఎవరింటారు మన మాట, ఆవిడ మాట. కాబట్టి ఈ గ్రహణ సమయాల్లో మనం ఇంట్లో వాళ్ళు ఏం చేయాలంటే పచ్చళ్ళు, నిలవ పదార్థాలు వండేసిన భోజనాలు అవన్నీ ఉంటాయి కదా,
అవన్నీ కూడా దర్భగడ్డి వేయాలి. దర్భగడ్డి వేస్తే అందులో వచ్చినటువంటి విషవాయువులన్నింటినీ కూడా విషకిరణాలను పీల్చేస్తుంది అది. కాబట్టి యజ్ఞయాగాదులు చేసినప్పుడు ఈ దర్భగడ్డిని పవిత్రం అంటాం, చేతికి ఇలా కడతాం. యజ్ఞాలు కట్టే చోట మొత్తం 4 గుండాల దగ్గర కూడా ఆ గుండాలు 4 వైపులా కూడా మనం ఈ దర్భగడ్డిని వేస్తాం. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క గ్రహణం జరిగినప్పుడు అసలు ముఖ్యంగా ఏంటంటే ఇళ్లలో నుంచి ఆడవాళ్ళు బయటికి వెళ్ళకూడదు, గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉంటారు. మరి వాస్తవేనా గురుగారు? అదేం కాదు. గర్భిణీ స్త్రీలను కొంచెం ఎక్కువ చేసేసి అత్తగారులు వాళ్ళు హెరాస్మెంట్ చేసేస్తున్నారు. వాళ్ళు కనీసం వాష్రూమ్కి వెళ్తున్నా కూడా వెళ్ళనివ్వకుండా చేసే మూఢ ఛాందస అత్తగారులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా డేంజర్ పాపం. గర్భిణీ స్త్రీ అనగానే అస్తమానం యూరిన్ వస్తూ ఉంటుంది. కాబట్టి హాయిగా తిరగచ్చు లోపల. అలాగే గోల్డ్ గిల్లుకోవడాలు ఇలాంటి ఏదన్నా సపోజ్ దోమ వచ్చిందనుకో, దాన్ని ఇలా కొట్టిందనుకో, అది ఒక గిల్లేసో గ్రహణం బొర్ర వచ్చొద్దు అంటారు. జన్యు లోపాల వల్ల గ్రహణం బొర్రలు వస్తాయి రా మొగుడా, ఇలా గిల్లుకోవడాల వల్ల కాదు అని సైంటిస్టులు చెప్పినా ఎవరో వినరు. కాబట్టి ఈ కేవలము జన్యు లోపాల వల్లే వస్తాయి. గ్రహణం టైంలో నువ్వు చేయాల్సింది ఒకటే, జపం ఒకటే చేయాలి నువ్వు, అంతే. మిగతాది నువ్వు తర్వాత తినకు. గ్రహణం పట్టే ముందే తినేసేయండి. తినేసేసి జపంలో కూర్చోండి. ఇప్పుడు ప్రాబ్లం ఏముంది మీకు? కాబట్టి మనకి దేవాలయాలు అన్నీ మూసేస్తారు కదా, ఒక్క కాళహస్తి దేవాలయం ఒక్కటే మూయరనమాట. ఆ కాళహస్తి దేవాలయంలో మనకి రాహుకేతువులు ఇద్దరు కూడా స్వయంభూది, అందుకని వెలిసిన గుడి అని చెప్పి అక్కడ ఒకటి దుకాణం పెట్టేశాడు ఆ కాలంలో. సూర్యగ్రహణాల టైంలో కొన్ని యంత్రాలు అక్కడ పెట్టేసి డిస్ప్లే మరి వాళ్ళు చక్కగా ఇగో సూర్యగ్రహణాల టైంలో నేను ఆ సూర్యకిరణాలకు ఇందులో పడిపోయిన ఈ యంత్రాలు మీరు వాడుకోండి, మీరు అపర కుబేర్లు అయిపోతారన్నారు వాళ్ళంతా. అప్పుడు మనం ఎంత సైంటిఫిక్గా చెప్పినా ఎవరో మన మాట వినలేదు. ఇప్పుడు వాళ్ళ ఫోన్లు వస్తూ ఉంటాయి అన్నమాట, అడుక్కున్నాం గురుగారు అని. అంటే మనం చేసేది చక్కగా పద్ధతిగా దైవ సాధన చేయరా మొగుడా అంటే జపం చేయాలి చక్కగా. చేసినప్పుడు దీనికి ఒక్కదానికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక నువ్వు అడిగినట్టు ఏ రాశి ఫలాలు బాగా అనుకూలంగా ఉంటాయంటే మేషము, వృషభము, మిథునము, తర్వాత కర్కాటకం లేదు, సింహము, తులారాశికి మంచి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ తర్వాత యావరేజ్గా ఉన్నటువంటివి ధనుస్సు రాశి, మకర రాశి, కుంభరాశి యావరేజ్గా ఉన్నాయి. ఇక మిగిలిపోయినటువంటి కర్కాటక రాశి, కన్యారాశి, వృశ్చిక రాశి, మీనరాశి అధమంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశుల వాళ్ళంతా కూడా ఈ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో పట్టింది. అందులో ఆ మీనరాశిలో రవి, బుధ, శుక్ర, రాహు, శని, రవి మొత్తం 5 గ్రహాలు ఉన్నాయి. కేతు గ్రహం ఏమో మనకి కన్యారాశిలో ఉంది. బుధ, శుక్ర, రాహు, శని, రవి ఇవి మీనరాశిలో ఉన్నాయి. ఇక్కడేమో కన్యారాశిలోనేమో కేతు ఉన్నాయి. కాబట్టి షష్టగ్రహ కూటమి ఏర్పడింది. కాబట్టి ఈ ఉత్తరాభద్ర నక్షత్రంలో ఏర్పడింది. కాబట్టి మీనరాశి వల్ల ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళ ముఖ్యంగా 3 నెలల పాటు వీటి ప్రభావం ఉంటుందని ప్రాచీనకారులంతా కూడా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కాబట్టి వీళ్ళంతా కూడా దానాలు చేసుకోమంటారు, ఉలవల దానం. ఇదేదో ఉలవల ఏదో పెద్ద కాస్ట్లీ లాగా 200 పెడితే వచ్చేవి. ఆ తర్వాత దానికి ఈ ఉలవలకి అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని దానం చేయమంట. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు చూడు, వాళ్ళ ఆదాయమే 10 లక్షలు ఉంటుంది నెలకి. ఇది 200 ఖర్చు పెట్టి ఇవ్వడానికి మనం ఇచ్చేయాలంట. ఉలవలు ఇచ్చేసేయాలి, దానం చేసేసేయాలి ఉలవలు, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయిపోతుంది. వీళ్ళ అడ్వర్టైజ్మెంట్లు అనమాట. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ముందు ఈ బిల్డప్లు ఎక్కువ ఇవ్వకూడదు. తర్వాత ఎవడ గురువు నాడు వాట్సాప్లో పెట్టేసుకోవడం, వెరీ రీజనబుల్ అని వాట్సాప్లో గ్రూపుల్లో వాళ్ళు పెట్టుకోవడం, షేర్ చేసుకోవడం. వాళ్ళకి తీరా చూస్తే ఈ యొక్క పెట్టుకునేటటువంటి వాళ్ళు అక్కడక్కడ అప్పుడు మన గవర్నమెంట్ కూడా అప్పుడు తెలుగుదేశం ఎక్కడో గెలిస్తే అమెరికాలో వాట్సాప్లు పెట్టుకోవడం. ఆ పార్టీలు, జగన్ పార్టీలు వీళ్ళు, ఈయన పార్టీలు వాళ్ళు, అలాగా ఇలా ఆర్భాటాలు లేకుండా చక్కగా సైలెంట్గా ఎవరికైతే చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే కలిసి వస్తుంది నాయన. గురుగారు, అలాగే సూర్యగ్రహణానికి సంబంధించి పర్సనల్గా మీకు ఏమైనా చేదు అనుభవం లాంటిది ఏమైనా ఉందా గురుగారు? బోల్డ్ అన్న అనుభవాలు ఉన్నాయి. చిన్నప్పుడు చంద్రగ్రహణం ఏమో రాత్రులు వస్తాయి. అందరూ చెప్పేవారు గ్రహణాలు చూడొద్దని. నాకేమో చూడటం ఇంట్రెస్ట్. అసలు ఏంటి చూస్తే ఏమవుద్ది మనం వినాం కదా. అందుకని డాబా పైకి వెళ్ళేసి, రైల్వే క్వార్టర్స్లో పైకి వెళ్ళేసి చంద్రగ్రహణాన్ని చూసేసేవాడిని. చంద్రగ్రహణం ప్రాబ్లం లేదంట, నల్లగా ఉండేవి అంటే కొన్ని ఉంటాయంట. సంపూర్ణ చంద్రగ్రహణం సైంటిస్టుల ఆర్డర్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. సో నేను అవి ఫాలో అయ్యామండి. సైంటిస్టులు చెప్పేది ఎప్పుడు కూడా మనది సైంటిఫిక్
సైన్స్ స్టూడెంట్ని కాబట్టి బాగా చిన్నప్పుడు కూడా నా మైండ్ అలాంటిదే కాబట్టి వినేవాడిని. అయితే ఒకసారి సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. సూర్యగ్రహణం వచ్చినప్పుడు అందరూ చూడకూడదని 3D కళ్ళజోళ్ళు, 3D చేతనాన్ని, చిన్నారి చేతనాన్ని సినిమా వచ్చింది. ఆ కళ్ళజోళ్ళు ఇచ్చి చేసేవారు. ఇస్తే ఆ కళ్ళజోడు ఆగాలి కదా, మనం ఆ కళ్ళజోడు పెట్టుకునేదాకా. మళ్ళీ తినకూడదనేవారు. తింటే ఏమవుతుందని తినేవాడిని నేను. తర్వాత ఈ యొక్క చూస్తే ఏమొస్తుందని తింటే ఈ యొక్క ఫుడ్ పదార్థాలు, విష పదార్థాలు తింటే ఎఫెక్ట్ అయినటువంటి వాడిని నేనే. పైల్స్ వచ్చేసింది నాకు ఆ సమయంలో తినడం వల్ల. ఆ సమయంలో కంటిన్యూస్ ప్రతిసారి కావాలని తినేవాడిని. మా అమ్మగారు అంటారని నేను జాగ్రత్తగా మా రైల్వే క్వార్టర్స్లో ఉన్నటువంటి మిగతా ఆంటీలు పక్కన వాళ్ళు వెళ్తే పాపం బయట వాళ్ళు వచ్చి అడిగితే పెట్టేవారు కదా. తిన్నాను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా వచ్చేసింది, పైల్స్ వచ్చేసింది. ఆ తర్వాత అమ్మో ఇదేంటి అని చెప్పేసి మాకు రైల్వే హాస్పిటల్లో చిన్న డాక్టర్ గారు అనేవారు, డాక్టర్ జి సుబ్రహ్మణ్యం. వండర్ఫుల్ డాక్టర్, మా క్లాస్మేట్, మా సీనియర్స్ వాళ్ళ ఫాదర్ అనమాట రైల్వే డాక్టర్లో. ఆయన చెప్పేవారు ఇది, మందులో యాంటీడోసులు ఇచ్చేవాడు. అండ్ నెక్స్ట్ ఒకసారి చంద్రగ్రహణాన్ని బయటికి వెళ్తే పిచ్చుకు కరిచేసింది నన్ను. ఇలా తీసేసింది అనమాట పిక్కల నుంచి, పిరుదుల నుంచి. అది ఏంట్రా బాబు అని అంటే అక్కడ మనకు మా గురువుగారులు చల్లా రామగణపతి శాస్త్రి గారు అని చెప్పి జ్యోతిష్ పండితులు ఇద్దరు ఉండేవారు, తెలుగు మాస్టర్లు. అలాగే మా అసలు గురువు గారు అయినటువంటి జ్యోతిషంలో మధుర కృష్ణ శాస్త్రి వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఇక్కడే ఉంటాడు హైదరాబాద్లోనే. సో వీళ్ళంతా ఎందుకు వెళ్ళారు అని ఆయన వెళ్ళకూడదు, ఇదంతా కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు, మిథున రాశిలో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు అదే వస్తుందన్నమాట. అలా మెయిన్గా నాకు దెబ్బ కొట్టేసింది ఏంటంటే 5th క్లాస్ దాకా నాకు కళ్ళజోడు లేదు, బ్రహ్మాండంగా ఉండేవాడిని. వెళ్ళిపోయి ఆ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది చాలా డేంజరస్ సూర్యగ్రహణం వెళ్ళి కంప్లీట్గా చూసేసాను. అప్పుడు చిన్నారి చేతన అవి ఇస్తున్నారు చక్కగా కళ్ళజోళ్ళు. అది పెట్టుకుని చూస్తే ఏంటి, పెట్టుకోకుండా చూస్తే ఏంటి అని రీసెర్చ్ చేసేవాడిని. దెబ్బతో నా కళ్ళు పోయినాయి. ఐసైట్ అనేది తగ్గిపోయింది. ఐసైట్ డెఫినెట్గా తగ్గిన తర్వాత ఇప్పుడు దానికి మళ్ళీ ఆయుర్వేద మందులు పాత్రుడు అని మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ రైల్వేలో పనిచేసి ఆయన ఉండేవాడు. ఆయుర్వేద మెడిసిన్ తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఇస్తే తిగితే మళ్ళీ గ్రహణం పోగానే పౌర్ణమి వచ్చేసరికి కళ్ళు మళ్ళీ నార్మల్గా జగ్జగ్మని, అంటే అప్స్ అండ్ డౌన్స్ డెఫినెట్గా ఉన్నాయన్నది నా ప్రత్యక్షంగా నేను చూశాను. కాబట్టి విషపు కిరణాలు, అల్ట్రావైలెట్ రేస్ ఎలాగైతే ప్రొద్దున్నే ఈ యొక్క వాటి విటమిన్ డి వస్తుందని సూర్యోదయం తర్వాత ప్రొద్దున్న వెళ్ళమని, తెల్లారుజామున వెళ్ళమని అంటామో, సూర్యుడు ఉదయించిన తర్వాత ఒక అరగంట సేపు పాటు అల్ట్రావైలెట్ రేస్ ఎలాగ ఉంటాయో, ఇన్ఫ్రారెడ్ రేస్ లాంటివి, మోస్ట్ డేంజరస్ రేస్, ఇలాంటివి చాలా కాస్మిక్ రేస్ అంటాం వాటిని. అవన్నీ కూడా చాలా కిరణాలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా బిర్లా సైంటిస్టులు చెప్పినటువంటే చూడాలి. ఇప్పుడు వీళ్ళు ఇళ్లలో మనం బయటకు రాకూడదు అని చెప్పడం కూడా వీళ్ళది తప్పే. మనం సైంటిస్టులు చెప్పింది వినకుండా బయటికి వెళ్ళి చూడడం మనది తప్పే. కాబట్టి బ్యాలెన్స్ చేయాలా. మరి చక్కగా హేతువాదులంతా కూడా వచ్చి బయట ఈ యొక్క ఖగోళంలో జరిగేటటువంటి రహస్యాలు చూడండి, అస్తమానం చూడరంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు, నాకు తెలిసినటువంటి హేతువాదులు కూడా రెచ్చిపోయే ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చి చూపిన వాళ్ళకు కూడా అందరూ కళ్ళజోళ్ళే ఉన్నాయి, చూసుకోవాలి నువ్వు. వాళ్ళందరికీ కూడా అంటే కళ్ళజోడు న్యాచురల్గా పడతాయండి అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అందరూ పైల్స్ గళ్ళే అనమాట ఈ ట్యాంక్ బండ్కి వచ్చి తిన్న వాళ్ళంతా కూడా. నేను వాళ్ళ ఫ్రెండ్ని, నాకు తెలియనటువంటి ఈ సోషల్ యాక్టివిటీస్ లేడు. నేను కూడా పాల్గొన్నాను, ట్యాంక్ బండ్లోకి వెళ్ళి నేను తినేవాడిని వాళ్ళు పెడుతుంటే. కాబట్టి కంటిన్యూస్గా ఇవన్నీ చేసాం, దాని ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి డాక్టర్లు చెప్పినట్టు మాత్రమే దయచేసి వినండి. అంటే బిర్లా ప్లానిటోరియం సైంటిస్టులు, ఇక మిగతా సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో చదువుకున్నటువంటి డాక్టర్లు, సైంటిస్టులు, వీళ్ళు చెప్పినట్టు మాత్రమే వినండి. ఆయన వీళ్ళు రెచ్చిపోయి మా ప్రతిభ, మా యొక్క సమాజం ఇది కాకుండా మూఢనమ్మకాలు చెప్పేసేటటువంటి జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇది ఆల్ నాన్ సెన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో వీళ్ళందరికీ ఒకటే క్వశ్చన్, ఈ జ్యోతిష్కులందరికీ ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో, వెలాసిటీ ఆఫ్ ది జూపిటర్, వెలాసిటీ ఆఫ్ ది సన్, ఏదో ఒకటి 1/3/5 అని ఉంది. దీని యూనిట్స్ ఏంటో చెప్పమని చూద్దాం. మనం ఇస్తాం నిరియాన్ ప్లానిటరీ డిగ్రీస్ అనేటటువంటి దాంట్లో నాసా ఇచ్చిన దీంట్లో దాని యొక్క వేగాలు చెప్పారు. ఇస్రో సైంటిస్టులు ఇంతవరకు ఆన్సర్లు చెప్పలేదు మనకి. డిఆర్డిఎల్ సైంటిస్టులు చెప్పలేదు. కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు సైంటిస్టులు. అసలు వాళ్ళు పెన్నెట్టరు, చదవరు. వీళ్ళు మాత్రం రెచ్చిపోయి వచ్చేసి బయటకు వచ్చి గ్రహణం వస్తే చాలు నువ్వు బయటకు వచ్చేస్తారు యూట్యూబ్ల నిండా వచ్చేసి సూర్యగ్రహణం, అమావాస్య, నీకు ఇది జరిగిపోద్ది, ఈ రాశి వాళ్ళు పోతారు, వీళ్ళతో లేచిపోతారు, అక్రమ సంబంధాలు, వీళ్ళకి ధనాలు వచ్చేస్తే భయపెట్టేయడమే తప్ప ఒక్కడు కూడా ఏమీ జరగవు. ఈ సూర్యగ్రహణం వల్ల ఇప్పుడు వచ్చిన దానివల్ల షష్టగ్రహ కూటమి వచ్చింది కదా, ఏమీ జరగవు, ఏమీ ఉపద్రవాలు లేవు.
అందువలన రెవల్యూషన్ అనేటటువంటిది ఒకటి వచ్చింది. దీని మీద చక్కటి అవగాహన అనేటటువంటి కార్యక్రమాలు ఈ గ్రహణాల సమయాల్లో ఎలా ఉంటాయి అనేటటువంటివి క్రిస్టియన్ మతంలో కూడా, మనం భారత మతంలో కూడా, హిందూ ధర్మంలో కూడా మనకి ఈ గ్రహణాలు వీటి మీద గురించి కల్కి వస్తున్నాడు. ఈ రెవల్యూషన్ టైంలో వెంకటేశ్వర స్వామి శంఖచక్రాలు పట్టుకొని అన్నమయ్యగా వచ్చాడు. 19 సంవత్సరాల వయసు వాడయ్యాడని చక్కగా అన్నమయ్యపురంలో మన శోభరాజ్ మేడం గారు అక్కడ చెప్తున్నారు. అక్కడ మంచి 26వ తేదీన మనకి సాయంత్రం 6 గంటలకు ప్రోగ్రాం ఉంది. అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళంతా అక్కడికి రండి. ఆ గ్రహణాల గురించి అక్కడ పెద్ద పెద్ద స్వామీజీలు అందరూ కూడా చెప్తున్నారనమాట. దాన్ని అలాంటి వాళ్ళు చెప్పారంటే ఒక అర్థం పడుతుంది. ఒకళ్ళు బెంగళూరు నుంచి వస్తున్నారు, ఒకళ్ళు భువనేశ్వర్ నుంచి వస్తున్నారు. చక్కగా వాళ్ళంతా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందులో ఆవిడ అన్నమయ్య గారంటే అవతారం, అన్నమయ్య మానస పుత్రిక ఆమె శోభరాజు గారంటే. జాగ్రత్తగా వెళ్ళండి, అక్కడ మీరు అంతా తెలుసుకొని అలాగే బిర్లా ప్లానిటోరియం వెళ్ళండి. అక్కడ సైంటిస్టులు ఫ్రీగా దొరుకుతారు మీకు, వాళ్ళు విసుక్కోకుండా చెప్తారు. దాని ప్రకారం చేసుకోండి తప్ప ఈ యూట్యూబ్లో చెప్పేటటువంటి ఈ జ్యోతిష్కులు లేకపోతే పండితులు, కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళ మాటలు విని కంగారుపడి జ్యోతిష శాస్త్రాన్ని అవమానించకండి. అంటే వాళ్ళని వ్యక్తిగా తిట్టుకోండి. జ్యోతిష శాస్త్రం చాలా గొప్పది, అది చెప్పేది చాలా కరెక్ట్. మోడర్న్ సైన్స్ చాలా గొప్పది, అది చెప్పేది కరెక్ట్. రెండు బ్లెండ్ చేసుకొని చక్కగా చూసుకోండి. అయినా మీ కళ్ళను, మీ ఒళ్ళుని, మీ యొక్క ఆరోగ్యాలని రక్షించుకోండి. సూర్యగ్రహణం గురించి ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు.